కీర్తనలు 119, 175, 76. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను. నీ న్యాయ విధులు నాకు సహాయం లగునుగాక. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని. నీ సేవకుని వెతికి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. మరి 119వ కీర్తనలో ఎన్ని వచనాలు ఉన్నాయండి? 176 కదా. ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే లాస్ట్కి వచ్చేసరికి ఏం మాట్లాడుతున్నాడు? నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను. నీ న్యాయ విధులు నాకు సహాయములగునుగాక. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిజంగా మరి అక్కడ భక్తుడు దేవునికి మొర పెడుతున్నాడు. ఈ లోక ఆశలు, ఈ లోక మరి పద్ధతులు, ఈ లోక మరి ఆచారాలు, ఈ లోక అలవాట్లకు మరి లోనైపోయిన స్థితిలో ఉన్నట్టుగా మనము చూసుకోవచ్చు. కానీ ఏమంటున్నాడంటే దేవుడితో సహవాసం లేకపోతే నీ ఆత్మీయమైన స్థితి దిగజారిపోయినట్టుగా ఉంటుంది కదా. దేవునితో సహవాసం లేకపోతే జీవిస్తున్నానన్న పేరు ఉంటుంది, కానీ మనము మృతులుగా ఉంటాం. అందుకే ఏమంటే నీవు నన్ను బ్రతికించు. ఆల్రెడీ బ్రతికి ఉన్నవాడు మళ్ళీ బ్రతికించు అని ఎందుకు అంటున్నాడు? ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఆత్మీయమైన స్థితిని మనం అర్థం చేసుకోవాలి. నీవు నన్ను, ఇప్పుడు ఎవరైనా బ్రతికి ఉంటేనే ఈ మాట మాట్లాడగలుగుతారు కదా, చనిపోయిన వారు మాట్లాడే మాటలు కాదు. ఇక్కడ ఏమంటున్నాడు? నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆత్మీయమైన స్థితిలో చనిపోయిన స్థితిలో ఉంటున్నాడు, లేకపోతే దిగజారిపోయిన స్థితిలో ఉంటున్నాడు, దేవుడికి ఒకవేళ దూరంగా జీవిస్తున్నాడేమో. అందుకే ఏమంటున్నాడు? నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను. దేవా, అనేక సార్లు మరి నా తలంపులు, నా మాటలు, నా క్రియలు, నా ఆలోచనలు, నా మాటల వల్ల నేను ఒకవేళ నీకు దూరంగా జీవిస్తున్నానేమో, దూరంగా ఉంటున్నానేమో, నన్ను బ్రతికింపు. మన ప్రకటనలు చూసుకుంటే జీవిస్తున్నానన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడవే అన్నట్టుగా ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే నీ న్యాయ విధులు నాకు సహాయములగునుగాక. మరి నీ వాక్యము లేకపోతే నీ మాటలు నాకు సహాయములగుతాయి. నిజంగా అంటే ఎంత మరి ఉచ్చులో పడిపోయిన స్థితిలో ఉన్నాడేమో, ఆపదలో ఉన్నాడేమో, అందుకే మొర పెడుతున్నాడు, నీవు నన్ను బ్రతికింపు. ఒకవేళ చచ్చిన వారి దగ్గర ఎంతసేపు ఉంటామండి? శవము దగ్గర ఎక్కువసేపు ఉండలేము కదా, కంపు కొడుతుంది, వాసన వస్తుంది. అప్పుడే ఫ్రీజర్లో పెట్టేసి అక్కడ నిలబడతారు, కానీ మరి ఎక్కువ సేపు ఆ శవం దగ్గర మనము ఉండలేము. మన ఆత్మీయమైన స్థితి కూడా చచ్చిపోయిన స్థితిగా ఉంటే నీవు కంపు కొడతావు, నీ స్థితి కంపు కొడుతుంది. మరి చచ్చిన వారి వల్ల ఎవరికైనా ప్రయోజనం ఉంటుందా? ఏ ప్రయోజనము ఉండదు. నీవు ఆత్మీయమైన స్థితిలో ఒకవేళ చనిపోయినట్లయితే నీవు కూడా ప్రయోజనం లేని వాడిగా, ప్రయోజనం లేని దానివిగా నువ్వు ఉంటావు. అంటే అక్కడ దేవునికి ప్రయోజనం ఉండదు, ఆత్మీయ మరి శారీరకంగా కూడా నీ కుటుంబానికి ఎటువంటి బ్లెస్సింగ్గా నీవు ఉండవు. ఎప్పుడైతే నీవు బ్రతికి ఉన్న స్థితిలో ఉన్నట్లయితే, బ్రతికి ఉంటే మనం ఏమైనా చేయగలుగుతాం కదా. ఆత్మీయమైన స్థితిలో నువ్వు బ్రతికి ఉన్నప్పుడు నీవు దేవునితో సహవాసం కలిగి ఉంటావు, దేవుడు నీతో సహవాసం కలిగి ఉంటాడు. అప్పుడు నువ్వు ఏది అడిగినా దేవుడు నీకు ఇస్తాడు కదా. దానివల్ల నీ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది, నీ కుటుంబంలో బ్లెస్సింగ్స్ నీ ద్వారా వస్తుంది కదా. నీ కుటుంబానికి, నీ సంఘానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఎప్పుడు అని అంటే ఆత్మీయమైన స్థితిలో నువ్వు ఎదిగినప్పుడు. చచ్చిపోయిన స్థితిలో ఉంటే అది మరి అది పనికిరాని శవముగా ఉంటుంది. ఈ ఉదయకాలం ఒక్కసారి పరీక్షించుకున్నాం. అందుకే ఏమంటున్నాడు? ఎందుకు ఎప్పుడైనా మీరు చదివినప్పుడు అర్థం చేసి ఎందుకు ఇట్లా మాట్లాడుతూ నీవు నన్ను బ్రతికింపు అంటే
ఆల్రెడీ చనిపోయాను, కానీ నన్ను బ్రతికించు. మన దేవుడు మరి శరీరంగా చనిపోయిన వారిని బ్రతికించే దేవుడు, ఆత్మీయమైన స్థితిలో చనిపోయిన వారిని కూడా బ్రతికించే దేవుడు. అవునా కదా? కదా, చనిపోయిన లాజరును లేపాడు, విధవరాలి కుమారుణ్ణి లేపాడు కదా. ఆత్మీయమైన స్థితిలో కూడా మరి చనిపోయిన స్థితిలో ఉన్న, తప్పిపోయిన అట్టు ఉన్న మరి యోనాను కూడా కదా, యోనా కూడా దేవుడితో సహవాసం కలిగి ఉన్నాడు, దేవుడి స్వరాన్ని వినేవాడు. కానీ ఒక సమయం వచ్చేసరికి తను భయపడి దేవునికి దూరంగా పారిపోయిన దేవుడు మరలా తనతో మాట్లాడి తనను నడిపించాడు. ఒకవేళ నీవు ఎక్కడైనా పడిపోయిన స్థితిలో ఉన్నావేమో ఒకసారి పరీక్షించుకో. దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే అధ్యాయంలో మరి 77వ వచనాన్ని ఒకసారి చూసుకుందాము. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము, నేను బ్రతుకున్నట్లు నీ కటాక్షములు, నీ కరుణ కటాక్షములు నాకు కలుగును గాక. ఇక్కడ ఏమంటున్నాడంటే నీ వాక్యమే సంతోషాన్ని ఇస్తుంది. వాక్యం ఎవరై ఉన్నారు అంటే దేవుడే. కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడే. వాక్యం కదా. మరి ఆ వాక్యం అని అంటే దేవుడు ఎప్పుడైతే నీతో ఉంటాడో నీకు సంతోషము కలుగుతుంది. ఎప్పుడు దేవుడు నీతో నడుస్తాడో నీకు సంతోషం. అందుకే నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము, నేను బ్రతుకున్నట్టు నీ కరుణా కటాక్షములు నాకు కలుగును కాక. దేవా, నేను మరెంతో దిగజారిపోయిన స్థితిలో ఉంటున్నాను, ఎంతో పడిపోయిన స్థితిలో ఉంటున్నాను, దేవా నన్ను కరుణింపుకొని ఇక్కడ భక్తుడు వేడుకుంటున్నాడు. ఇదే కాలము మరి అటువంటి స్థితిలో ఉంటే ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకుందాం, మనం కూడా వేడుకోవాలి. అదేవిధంగా అదే మరి అధ్యాయము 116వ వచనాన్ని చూసుకున్నట్లయితే, నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము, నా ఆశ భంగమై నేను సిగ్గునందక యుందును గాక. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకో అంటే దేవుడి మాట మనల్ని బ్రతికిస్తుంది. దేవుని మాట జీవము కలిగిన మాట కదా. మరి ఆ జీవము కలిగిన మాట ఎప్పుడైతే నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, నీవు ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీవు దేవుని స్వరాన్ని వింటావో నీకు ధైర్యము వస్తుంది కదా. దేవుని స్వరాన్ని నువ్వు వినలేని పరిస్థితిలో, అంటే ఆత్మీయమైన స్థితిలో నువ్వు చచ్చిన స్థితిలో ఉంటే దేవుని స్వరాన్ని వినవు. అప్పుడు నీకు శ్రమలు వచ్చినా, నీకు శోధనలు వచ్చినా నువ్వు కృంగిపోయి ఎందుకు నా జీవితం అనుకొని నువ్వు మరణం చనిపోతే బాగుండు అన్న స్థితికి వెళ్తావు. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, ఎంత మంచి మాట, నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకోను. దేవుని మాట మనల్ని ఆదుకుంటుంది, దేవుని మాట మనల్ని బ్రతికిస్తుంది కదా. నా ఆశ భంగమై నేను సిగ్గునందక యుందును. నేను ఏదైతే నువ్వు ఆశ కలిగి ఉంటావో ఆ ఆశను దేవుడు నెరవేరుస్తాడు. ఎప్పుడు అని అంటే ఆత్మీయమైన స్థితిలో నీవు బ్రతికినప్పుడు. ఇంకొక వచనాన్ని చూసుకుందాము. అదే అధ్యాయము 159. యెహోవా చిత్తగించుము, నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు, నీ కృప చొప్పున నన్ను బ్రతికి. ఇక్కడ ప్రతిసారి కూడా నన్ను బ్రతికించు. ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేయవలసిన మాట ఇది. దేవా, నా ఆత్మీయ స్థితిలో నన్ను బ్రతికించు. ఎందుకంటే మనకు తెలియకుండానే మనము పడిపోతాం, మనము తెలియకుండానే మనము దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటాం. అందుకని ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకోవాలి, దేవా నా ఆత్మీయమైన స్థితిని బలపరచు, అన్న ఆత్మీయ స్థితి రోజు రోజుకి నేను నీలో ఎదగాలి అని మనం ప్రార్థన చేసుకోవాలి. యెహోవా చిత్తగించు, నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరము. దేవుని ఉపదేశములు అంటే దేవుని మాటలు ఎంతో ప్రీతికరము. నువ్వు కృంగిన స్థితిలో ఆ దేవుని మాటలు నిన్ను ఆదరిస్తుంది కదా. మరి ఆ మాటలు, మరి క్రీస్తుని కూర్చిన మాట అది ఎంతో మరి విలువైనది. అది మరి నిన్ను బలపరుస్తుంది, విశ్వాసంలోకి నిన్ను నడిపిస్తుంది. అందుకే మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి మనము పరీక్షించుకోవాలి. అదే యెషయా ఒకసారి చూసుకుందాము. 53:6 వచనాన్ని చూసుకుందాం. అది దేనికంటే మరి
176 ఏముంది? తప్పిపోయిన గొర్రెవలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదకి పట్టుకొను, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మర్చిపాడను తాను. దానికి చూసుకున్నాము యెషయా, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనమందరం కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషం అతని. ఇక్కడ ఎవరు అంటే యేసు ప్రభువారు మరి తండ్రి తన కుమారుని మీద మనందరి దోషములు కూడా మోపాడు. మనమందరం కూడా త్రోవ తప్పిన వారముగా ఉంటున్నాము, త్రోవ తప్పిపోతున్నాము. అందుకే మనందరి కొరకు మరి ఆ తండ్రి ఆ కుమారుని లోకానికి పంపించి మన పాపముల గురించి మరి యేసు ప్రభువారు మరణించి సమాధి చేయబడి మరలా తిరిగి లేచాడు కదా. మనం గొర్రెల వలె త్రోవ తప్పిపోతున్నాం. కానీ ఒక్కసారి పరీక్షించుకుందాం. దేవుడు ఇంత గొప్ప అవకాశాన్ని ఉదయకాలం ఇచ్చాడు. చివరిగా లూకా 15:4 ఒకసారి చూసుకుందాం. మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దొరుకు వరకు దానిని వెనక వెళ్ళాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక్క గొర్రె కూడా తప్పిపోవట కాపరికి ఇష్టము లేదు. 99 ఉన్నాయి కదా, 100లో ఒకటి తప్పిపోతే ఏమైంది? పోతే పోనీలే కదా. 99కి మళ్ళీ పిల్లలు పుట్టి ఇంకెంతో గొర్రెలు విస్తరిస్తాయి. కానీ ఆ ఒక్క గొర్రె తప్పిపోతే ఆ కాపరి గొర్రె దొరికేంత వరకు వెతికాడు. నీవు తప్పిపోవడము దేవునికి ఇష్టము లేదు. ఎందుకంటే నీ కొరకు ఆయన తన విలువైన రక్తాన్ని ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు. అందుకే ఇదే కాలంలో నువ్వు తప్పిపోవడం దేవునికి ఇష్టం. ఒకవేళ ఏ విషయంలో నువ్వు తప్పిపోయావేమో, దేవునికి సమయం ఇవ్వట్లేదేమో, మరి వాక్యాన్ని చదవట్లేదేమో, ప్రార్థన చేయట్లేదేమో, ఆతిథ్యం ఇవ్వట్లేదేమో, దేవుడికి ఇచ్చుట మర్చావేమో, దేవుడికి సమీపంగా జీవించట్లేదేమో, దేవుడి రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇదే కాలం తప్పిపోయిన గొర్రెగా నీవు ఉంటే మరి 99 గొర్రెలను విడిచి ఒక్క గొర్రెకు వెతికినట్టుగా దేవుడు ఈరోజు నీ కొరకు వెతుకుతున్నాడు. ఒక్కసారి పరీక్షించుకో. దేవుడు మరి నువ్వు బ్రతకాలని, దేవుడి మహిమార్గమే జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి అటువంటి స్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే ఉదయ కాలము దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నిన్ను తిరిగి బ్రతికించడానికి, ఆయన తిరిగి నిన్ను నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నాడు. ఒక్కసారి పరీక్షించుకున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును కాక. అందరూ